హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర. ఇవాళ వీడియోలో అన్నంలోకి, చపాతీలోకి ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉండే ములక్కాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగ గుళ్ళు వేసుకోండి. ఈ వేరుశనగ గుళ్ళని లోపలి వరకు బాగా వేగేటట్టు సన్నని సెగ మీద వేయించుకోండి. ఈ వేరుశనగ గుళ్ళు వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరిని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత ఇందులోకి 2 ఇంచులు దాల్చిన చెక్క అలాగే ఒక 6 లవంగాలు వేసుకోండి. తర్వాత 2 యాలకులు కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. సన్నని సెగ మీదే ఇవేమీ మాడిపోకుండా ఫ్రై చేసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అన్నింటినీ ఒకసారి సన్నని సెగ మీదే బాగా వేగేటట్టు వేయించుకోవాలి. చివరగా ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోండి. గసగసాలు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ ప్యాన్ వేడికే గసగసాలు ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇక్కడ అన్ని ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కకి ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. అందులోకి ఒక చిన్న ముక్క చింతపండు కూడా వేసుకొని వీటిని ఎంత వీలైతే అంత మెత్తగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ పేస్ట్ ఎంత మెత్తగా తయారు చేసుకుంటే కర్రీ గ్రేవీ అంత బాగుంటుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద లోతుగా ఉన్న ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి తాలింపు గింజలు వేసుకొని వేయించుకోవాలి. ఈ తాలింపు గింజలు వేగిన తర్వాత 2 పచ్చిమిర్చిని సన్నగా చిలుకలుగా కట్ చేసుకుని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ కరివేపాకును కూడా వేసుకోవాలి. అలాగే ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని వాటిని బాగా సన్నగా ఫైన్గా చాప్ చేసుకొని వేసుకోండి. ఇలా చాప్ చేసుకొని వేసుకుంటే గ్రేవీ టెక్స్చర్ బాగుంటుంది కాబట్టి ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు వీటిలో ఉండే పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోండి. మరీ బ్రౌన్గా వేయించాల్సిన అవసరం లేదు. జస్ట్ అందులో ఉండే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత అల్లం వెల్లుల్లిలో ఉండే పచ్చివాసన కూడా పోయే వరకు ఒక 2 నిమిషాలు ఈ ఉల్లిపాయలతో కలిపి ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 3 టమాటాలని మిక్సీలో వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా టమాటా పేస్ట్ వేసిన తర్వాత అందులో ఉండే పచ్చివాసన పోయే వరకు గిరిట పెట్టి కలుపుకుంటూ వేయించుకోవాలి. టమాటాలు పేస్ట్ అనేది మనకి ఫ్రై అయినట్టు ఎలా తెలుస్తుందంటే ఆయిల్ పైకి సపరేట్ అవుతూ ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. అప్పటి వరకు ఈ టమాటా పేస్ట్ని గిరిటబెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, పావు టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. నేను వేసిన కారం పెద్దగా మంటగా లేదు కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ వేశాను. మీరు వాడే కారం మంటను బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపేసేసుకొని ఇందులోకి 2 ములక్కాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ముందుగానే శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న ఈ ములక్కాయ ముక్కలను కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు సన్నని సెగ మీదే అంతా బాగా కలుపుకోవాలి. ఇలా 5 నిమిషాలు కలుపుకోవడం వల్ల ఉప్పు కారం ములక్కాయ ముక్కలకి పట్టి కూర టేస్ట్ బాగుంటుంది. ములక్కాయ ముక్కలు చప్పగా లేకుండా ఉంటాయి. ఉప్పు కారం బాగా పడుతుంది. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ కూడా వేసిన తర్వాత అంతా బాగా కలిసేటట్టు గిరిట పెట్టి కలుపుకోండి. ములక్కాయ ముక్కలు, మసాలా పేస్టు, అలాగే టమాటో, ఉల్లిపాయ అంతా బాగా మిక్స్ అయిపోవాలి. అలా మిక్స్ అయ్యేటట్టు గిరిట పెట్టి కలుపుకోండి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 10 నుంచి 15 జీడిపప్పును వేసుకోవాలి. ఈ జీడిపప్పు వేసుకోవడం అనేది ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలో దానిని బట్టి యాడ్ చేసుకోండి. మీకు కూర దగ్గరగా కావాలనుకుంటే దానికి తగ్గట్టు వాటర్ పోసుకోండి. లేదు కొంచెం లూజ్గా కావాలంటే మరికొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీసి ఇలా కలుపుకుంటూ కూరని ఉడికించుకోవాలి. ములక్కాయ ముక్కలు ఉడికితే సరిపోతుంది. ఆల్రెడీ మనం మసాలాలన్నీ ముందుగా వేయించాం కాబట్టి ములక్కాయ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోండి. చూడండి, ఇక్కడ కర్రీ అయితే ఉడికిపోయింది. ఆయిల్ కూడా పైకి సపరేట్ అవుతూ ఉంది. మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే మసాలా ములక్కాడ కూర అయితే రెడీ అయిపోయినట్లే. ఇది ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది. అన్నం అయినా చపాతీ అయినా దేనిలోకైనా సరే మీరు దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి.